హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మనం ఎంత కరెక్ట్‌గా కొలతగా వండినా గానీ అన్నం అయితే రోజుకి ఎంతో కొంత మిగులుతూనే ఉంటుందండి. అలా మిగిలిన అన్నంతో సెట్ దోస అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సీ జార్‌లోకి వచ్చేసి ఒక కప్పు మిగిలిపోయిన అన్నం తీసుకున్నాము. తర్వాత దాంట్లో ముప్పావు కప్ వచ్చేసి బొంబాయి రవ్వ, పావు కప్ వచ్చి బియ్యం పిండి, తర్వాత వచ్చేసి 1.5 కప్ వచ్చి మజ్జిగ తీసుకున్నాము. మీకు కావాలంటే అరకప్పు పెరుగు, ఒక కప్ వచ్చేసి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1.5 కప్పు మజ్జిగ తీసుకున్నాననమాట. దీంట్లో ఇంకా ఏం అవసరం రాదండి. కరెక్ట్‌గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. 1.5 కప్ మజ్జిగ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర అండి, ఒక చిటికెడు వచ్చి వంట సోడా వద్దు అనుకున్నట్లయితే పెరుగు వచ్చేసి కొంచెం పులిసిన పెరుగు వేసుకున్న, పులిసిన మజ్జిగ వేసుకున్నా కానీ వంట సోడా వేసుకోవాల్సిన అవసరం రాదండి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. మనం 1.5 కప్పు మజ్జిగ వేసుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా ఇలా వస్తుందండి. ఇంకా మీరు మళ్ళీ నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోవద్దు. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాము. దాన్ని టిష్యూ పేపర్‌తో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని మనం పల్చగా కాకుండా చూడండి జస్ట్ ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట. చూడండి చక్కగా మనకి హోల్స్ అయితే వస్తాయి. కొంచెం నూనె వేసుకొని 2 పక్కల మంచిగా కాల్చి తీసుకుందాము. చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. మనం ఎంత కరెక్ట్‌గా వండినా గానీ ఏదో ఒక పూట ఎవరో ఒకళ్ళు కొంచెం తగ్గించి తింటమో, లేకపోతే తినకుండా ఉండటమో ఇలా ఉంటుందనమాట. దానివల్ల అన్నం అయితే మిగులుతూనే ఉంటుంది మనకి. ఆ మిగిలిన అన్నాన్ని పడేయకుండా, లేదంటే వేడి చేసుకొని తినకుండా ఇలా చక్కగా ట్రై చేసి చూడండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట. బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట చేసుకోవటం. దీంట్లో ఏ చట్నీతో తిన్నా కానీ బాగుంటుందన్నమాట. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ దేనితోనైనా కానీ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.